మీరును సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. 1 పేతురు 2వ అధ్యాయము 5వ వచనము. మన ద్వారా ఒక ఆత్మీయ జనాంగమును ఏర్పరచవలెనని దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకొని ఉన్నాడు. దేవుని తేజస్సును చూసి కూడా ఇశ్రాయేలు జనాంగము గర్వించి అంధకారమునందు జీవించిరి. దేవుని నిజాలయమైన సంఘములో ఇశ్రాయేలీలు చూడని మహిమను ఆయన ప్రత్యక్షపరచుచున్నాడు. సొలొమోను దేవాలయము బహు విచిత్రమైనది, అయినను అది నాశనమొందవలసి ఉండెను. అయితే ఇప్పుడు దేవుడు నీతోనూ నాతోనూ నిత్యత్వమునకు ఉండు ఒక ఆలయమును నిర్మించుచున్నాడు. అది రాతితో గాని బండతో గాని నశించు ఏ క్షయ వస్తువుల చేత కట్టబడుట లేదు. దీనికి పునాది యేసుక్రీస్తు ప్రభువే. పరమ సొలొమోను అయిన మన యేసుక్రీస్తు ప్రభువు మనలను సజీవరాళ్లుగా ఏర్పరచుకొని తన ఆలయమును నిర్మించుచున్నాడు. ఇదియే మన ఆనందము.